హాయ్ ఆల్. గణపతి ఉత్సవాలు ముగిశాయి. అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రులు జరుపుకున్నాం. ముక్కోటి దేవతలలో ముందుగా పూజలు అందుకునేవాడు వినాయకుడు. హిందూ సాంప్రదాయంలో అన్ని కార్యాలు వినాయకుడు పూజతోనే ప్రారంభిస్తాం. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు కలగకుండా వినాయకుడు మనల్ని ఆశీర్వదిస్తాడని బలంగా నమ్ముతాం కాబట్టి. నా ఈ ఛానల్ని కూడా ఆ గణపయ్య ఆశీర్వాదం ఉండాలని, మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని ప్రారంభిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, వినాయకుడు అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది కాణిపాకం. వినాయకుడు స్వయంగా వెలిసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో కాణిపాకం ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకి 11 కిలోమీటర్ల దూరంలో కాణిపాకంలో కొలువుతీరాడు శ్రీ వరసిద్ధి వినాయకుడు. ఆధ్యాత్మిక నగరి తిరుపతికి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కాణిపాకం. ఇక్కడ విఘ్నేశ్వరుడు స్వయంగా వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. స్వయంగా వెలిసిన ఈ ఆలయానికి 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి, ఆలయ విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయకుడు స్వయంభూగా వెలిశాక ఆ గ్రామానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. కానీ 1000 సంవత్సరాల కిందట ఆ గ్రామం పేరు విహారపురి. స్థల పురాణం ప్రకారం విహారపురి గ్రామంలో 3 అన్నదమ్ములు ఉండేవారంట. ముగ్గురు కూడా 3 రకాల వైకల్యాలతో బాధపడుతుండేవారు. ఒకరు గుడ్డి, ఒకరు మూగ, మరొకరు చెవిటి. అయితే వాళ్ళు ఎవరి సహాయం లేకుండా వాళ్ళకి ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. ప్రతిరోజు కూడా పొలానికి వెళ్ళి పొలంలో ఉన్న బావి నీరు తోడుకుంటూ పొలానికి నీళ్లు పెట్టేవారు. ఒకరోజు బావి నీరు ఎండిపోయింది. బావిని తవ్వితే నీటి ఊట వస్తుందని ఒకరు బావిలోకి దిగి తవ్వడం మొదలు పెట్టారు. బావిని తవ్వుతుంటే గట్టి రాయి తగిలి క్షణాల్లో రక్తం ఊరటం మొదలైంది. ఆ రక్తం వాళ్ళ మీద పడి వాళ్ళకున్న వైకల్యాలన్నీ తొలగిపోయి సాధారణ మనుషులుగా మారిపోయారు. అంటే వాళ్ళు చూడగలుగుతున్నారు, మాట్లాడుతున్నారు, వారి లోపాలు తొలగిపోయాయి. అప్పుడు వాళ్ళు ఊర్లోకి వెళ్లి విషయం చెప్పగా గ్రామస్తులు బావిని తవ్వితే రక్తం రావడం ఏంటని ఆశ్చర్యపోయారు. కానీ వారి లోపాలు తొలగిపోయి వారు సాధారణ మనుషుల్లాగా చూడగలగడం, మాట్లాడడం చూసిన గ్రామస్తులు తండోపతండాలుగా బావి దగ్గరికి వచ్చి తవ్వడం ప్రారంభించారు. అప్పుడు వినాయకుడి స్వయంభూ విగ్రహం నీటితో పాటు దర్శనమిచ్చింది. గ్రామస్తులు వినాయకుడు స్వయంభూ అని గ్రహించి కొన్ని 1000 కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఆ కొబ్బరి నీరుని 1.5 ఎకరం దూరం దాకా చిన్న కాలువలాగా ప్రవహించింది. ఆ భూమిని కాని అని, ప్రవహించిన కొబ్బరి నీరుని పరకమని, కాణిపరకమని తమిళ పదంతో పిలిచేవారంట. రాను రాను అది కాణిపాకంగా పిలవసాగలా. ఇక్కడ వినాయకుడిని ఎవరూ ప్రతిష్ఠించలేదు, తానే స్వయంగా వెలిశాడు. స్వామివారి విగ్రహం ఇప్పటికీ బయటపడిన బావిలోనే ఉంది. స్వామివారి విగ్రహం కొద్దిగా నీటిలో మునిగి ఉంటుంది. ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు. ఆ నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులకి ఇత్తంగా ఇస్తారు. ఈ నీరు తాగడం వలన మనకి సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో, అంటే 1000 సంవత్సరాల కిందట చోళరాజు అయిన కులుతుంగ చోళరాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత 13వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 1000 సంవత్సరాల కిందట సజీవమూర్తిగా వెలిసిన స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఈ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. 70 ఏళ్ల క్రితం గ్రహించిన వెండి కవచం, 2004, 2006, 2010వ సంవత్సరంలో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పటికీ సరిపోకపోవడం విగ్రహ వృద్ధికి నిదర్శనంగా చెప్తారు. ఈ కవచాన్ని భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఆలయంలో ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు సర్పం ఎవరికీ హాని చేయలేదని చెప్తుంటారు. అది దేవతా సర్పం అని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగ పైన మణి కూడా దర్శనమిస్తుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్తారు. ఈ ఆలయానికి ఉన్న మరో పేరే సత్య ప్రమాణికాల నిలయం. కాణిపాకంలో సాయంత్రం 5 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు సత్య ప్రమాణాల సమయం అని ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే పూర్వకాలంలో గొడవలు జరిగినప్పుడు, డబ్బులు మోసం చేయడం లాంటివి జరిగినప్పుడు పెద్ద మనుషుల పంచాయతీలు జరుగుతుంటాయి కదా, అలాంటి ప్రాసెస్. ఆధారాలు లేకపోవడం లాంటివి ఉన్నప్పుడు వాది ప్రతివాదులు వచ్చి వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తారు. ఇద్దరు కూడా స్వామివారి పుష్కరిలో స్నానం చేసి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ముందు నిలబడతారు.
ఆ సమయంలో ఆలయ పూజారులు అక్కడ ఉన్న వారందరూ బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరి ఆ గణనాథుడు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. వారి వాదనకు వినాయకుడే తీర్పునిస్తాడని ప్రసిద్ధి. నేను చెప్తున్నది నిజం అని ఇద్దరు స్వామివారి సాక్షిగా ప్రమాణం చేయాలి. కానీ చాలా వరకు 3 ప్రదక్షిణలు చేసి వరకే వాళ్ళల్లో మార్పు వచ్చి తప్పొప్పుకుంటారని, ఒకవేళ అక్కడ కూడా అబద్ధం చెప్తే ప్రమాణం చేసిన 90 రోజులలో వాళ్ళకి ఏదో కీడు జరుగుతుందని చెప్తుంటారు. ఈ విషయాన్ని బ్రిటిష్ వారు కూడా నమ్మేవారంట. బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలు ఇది ప్రామాణికంగా తీసుకునేవారు. చుట్టుపక్కన ఉన్న గ్రామాల పంచాయతీలు ఈ ఆలయానికి తీసుకొచ్చి ప్రమాణం చేయించేవారంట. చెడు వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల విశ్వాసం. అంతేకాదు అక్కడ ఆలయ ప్రాంగణంలో ఇంకొక బావి కూడా ఉంటుంది. దానిలో స్వామివారి వాహనం ఎలక ఉందని, అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థాలని వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. కాణిపాకంలో 3వ వంతు వివిధ దేవాలయాలతో నిండి ఉంటుంది. ఆలయానికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మండపం ఉన్నాయి. సిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది. ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం ఉంది. పూర్వం జనమజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతని కలలో కనబడి ఈ వరదరాజస్వామి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమజయుడు కట్టించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇది శ్రీ కాణిపాక ఆలయ చరిత్ర విశిష్టత అన్ని కవర్ చేశా అని అనుకుంటున్నా. చాలా మందికి ఇదంతా నిజమా, దీనికి ఆధారాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎందుకంటే 1000 సంవత్సరాల కిందట కదా అని. అయితే స్వామి సర్వాంగ సమేతంగా పెరగడం, ఆలయంలో సర్పం తిరగడం, స్వామివారి స్వయంగా సజీవంగా వెలిసారని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు అవసరం లేదు. కొన్ని ఆధారాలతో కన్నా నమ్మకంతో ముడిపడి ఉంటాయి. సో థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.